విజయనగరం జిల్లా తోటపాలెంలో కాఫీ గింజలతో గణపయ్య తయారు చేసి పూజలు చేశారు. పీఓపీని నిర్మూలించాలన్న సందేశంతో మట్టి గణపయ్యను ప్రతిష్ఠించి కాఫీ గింజలతో అలంకరించారు. ఈ వినాయక మండపాన్ని నైట్ అవుట్ కింగ్స్ యూత్ ఏర్పాటు చేసింది. 3 ఏళ్లుగా పర్యావరణానికి హాని లేకుండా మట్టి గణపతుల్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నట్లు నైట్ అవుట్ కింగ్స్ యూత్ నిర్వాహకులు తెలిపారు. మధు అండి, తోటపాలెం సిరిడి సాయినగర్ కాలనీ. మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిర్మూలించడం కోసమే 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మట్టి వినాయకుని చేసి ప్రతిసారి ఒక్కొక్క వెరైటీ కోసం ఏదో ఒక ఆకర్షణీయం కోసం పోయినసారి నెమ్మలికలతో తయారు చేసాం. ఈసారి అరకు నుంచి మన కాఫీ గింజలు తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేసాం. ఇదే కాకుండా అటవీ మనం ఇప్పుడు అడవి అంతా ఇది చెట్లు కొట్టేస్తున్నారని అడవి సెట్ వేసి మట్టి వినాయకుడిని పెట్టి ఇదే విధంగా చెట్లను పెంచాలని ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఇయర్ ఏదో ఒక మన జనాలకి ఏదో ఒకటి మన సందేశం ఇవ్వాలని ఈ విధంగా తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెయిన్ నిర్మూలించాలనే ఈ విధంగా మట్టి వినాయకుని చేసి ఈ విధంగా మేము ప్రతి ఇయర్ 9 రోజులు 21 రోజు నవరాత్రులు చేసి మా వీధి ఇక్కడున్న కాలనీ వాసులు ప్రతి ఒక్కరు మాకు సహకరించి ప్రతి ఇయర్ ప్రతి కుటుంబం మాకు మంచిగా సహకరిస్తుంది. ఈ విధంగా చేయడానికి ఇంతగా మేము అందరం యూనిటీగా ఉండడానికి కాలనీ ఉన్న యూత్ పెద్దలు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ విధంగా మెయిన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే నిర్మూలించడం కోసమే మట్టి వినాయకుని పెడుతున్నాం. దీనికి కాఫీ గింజలు తోడు చేసి మేము అరకు నుంచి తెప్పించి మా యూత్ అందరూ వారం రోజులు కష్టపడి ఈ విధంగా తయారు చేశారు. ఎంత అద్భుతంగా వచ్చింది. ఇదే విధంగా ప్రతి ఇయర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయకుండా ఓన్లీ మట్టి వినాయకులనే మనం అందరం మేమే కాకుండా ప్రతి ఒక్కరు ఇదే విధంగా